10 లక్షల లంచంతో ఐఏఎస్ దొరికారు. సో 2021 బ్యాచ్ జస్ట్ 3 సంవత్సరాల మొదలెట్టేశాడు. అయితే ఇతను 2 times యూపీఎస్సీ ర్యాంకరు. ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివాడు అగర్తలాలోని. సో తర్వాత ఐఏఎస్ కావడానికి ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. సో మళ్ళీ యూపీఎస్సీలో ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యాడు. సో ఒక బిజినెస్ మ్యాన్ ని 20 లక్షలు ఇస్తేనే పని చేస్తానని చెప్పి బెదిరించడంతో సో ఫస్ట్ 10 లక్షలు ఇచ్చారు, లేకపోతే నేను ఇబ్బంది పెడతాను అన్నట్టు బెదిరించేసరికి సో ఏసీబీ కాంటాక్ట్ అయ్యాడు. సో ఓవరాల్ గా 10 లక్షలు ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పకడ్బందీగా ఏసీబీ పట్టుకున్నారు ఈ ఐఏఎస్ కాదు, లంచగొండి ఐఏఎస్. మాట చాలా కఠినంగా ఉంది కదా. సో అందుకనే నేను ఇప్పుడు ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రియాలిటీ తెలుసుకోండి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వండి. కానీ ఇప్పుడు అంత డిజిటలైజ్డ్ యుగం అయిపోయింది. ఓకే, అంత డిజిటలైజ్, ఎక్కడ ఏ తప్పు జరిగినా ఇప్పుడు కాదు తర్వాత అయినా పట్టుకునే. కొంతమంది రిటైర్ అయినా కూడా ఈ ఐఏఎస్లు పట్టుకొని లోపలేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే అందరినీ కాదు, ఎవరైతే లంచం చేసి లేకపోతే తప్పులు చేసి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఎనీవే, ఇదైతే అంత మంచి పరిణామం కాదు. ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్ ద సేమ్ టైం రీసెంట్ గా కూడా ఒక ఐఏఎస్ సంబంధించి కూడా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఈడబ్ల్యూఎస్ ఫేక్ సర్టిఫికేట్స్ దొరికారు. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. సో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఇలాంటి తప్పులు చేసి మీ జీవితాన్ని ఐఏఎస్ పోస్ట్ తర్వాత సంగతి ఎన్ఐటీలో చేసి ఇప్పుడు ఈరోజు చివరికి కటకటాల పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఐఏఎస్ అంటే చట్టానికి అతీతులు గారు. చట్టానికి ఎవరైనా ఒకటి, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కానీ, ఈవెన్ సీఎంను కూడా అరెస్ట్ చేసి కటకటాల పాలైన పరిస్థితి. సో మన చట్టం, రాజ్యాంగం అంత బలంగా ఉంది. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.